ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 22, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. సాముయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. ప్రేమ దేవుని వారలారా, ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుడే గొప్ప, మాకు దేవుడే సర్వస్వము, దేవుడు తప్ప వేరొకటి లేదు, దేవుడు మాకు రాజు, మాకు కావలి, మమ్మల్ని నడిపించే నాయకుడు, సర్వాధికారి అయిన దేవుడు అన్నీ వారికి తెలిసి కూడా వారు దేవుని మీద ఆధారపడకుండా, దేవునిని ఆశ్రయించకుండా అనుసరించకుండా ఆయన్ను పక్కన పెట్టి రాజు కావాలని అడుగుతారు. ఆ సందర్భంలో ఈ రాజును మేము దేవునికి వ్యతిరేకంగా అడిగినందుకు దేవుడు మాకు కీడు చేస్తాడేమోనని భయంతో సామ్యూయల్ గారి దగ్గరకు వచ్చి ఆ మాటను తెలియపరుస్తారు. మేము దేవునికి వ్యతిరేకంగా రాజును కావాలని అడిగినందుకు దేవుడు మాకు కీడు చేస్తారేమో, ఆ పాపం మాది గొప్పది, దానివలన మేము దేవుని చేత కోపము పుట్టించుకొని మేము ఉగ్రత పాలవుతామేమోనని మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యు అని సామ్యూయల్ గారికి అడిగినప్పుడు సామ్యూయల్ గారు చెప్తున్న మాట, మీరు నిజమే దేవునికి వ్యతిరేకులై ఉన్నారు గనుక, దేవుని కాకుండా వేరొక దానిని మీరు ఆశ్రయించారు గనుక ఆ పాపం గొప్పత అయినప్పటికీ మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని సేవించినప్పుడు దేవుడు నీ యొక్క ఆ పాపాన్ని తీసివేస్తాడు, క్షమిస్తాడు అనే విషయాన్ని వారికి తెలియపరుస్తాడు. నిజమే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన యొక్క పాపములకు, మన యొక్క దోషాలను, మన యొక్క తిరుగుబాటును, మన యొక్క వ్యతిరేకతను ఆయనను విసర్జించి వేరొక దానిని, మలినమైన దానిని మనం అనుసరించినప్పుడు ఆయన ఉగ్రరూపము మనం చూడగలం. అయితే ఒక మాట ఉంటుంది, ఆయన మనం కోపం రేపుతున్న ఆ కోపాన్ని అణిచివేసుకొని మన మీద వాత్సల్యాన్ని కురిపిస్తున్నారు అని. నిజముగానే దేవునికి మనమంటే అంత ప్రేమ. మన మార్పును దేవుడు కోరుతున్నారు. మన హృదయం మారింది, మన స్వభావం మారింది, మనం మారు మనసు పొందుకున్నాము, చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాము అని అంటే దేవుడు ఆ యొక్క పాపములన్నిటినీ మర్చిపోతారు. అవన్నిటిని మన మీద నుండి తుడిచివేసి తన యొక్క ప్రేమను, వాత్సల్యమును మన మీద కురిపించి మనల్ని పరిశుద్ధపరచుకొని మరలా ఆయన స్వీకరిస్తారు. కాబట్టి మన యొక్క ఏ దోషమైనా, ఏ పాపమైనా, ఏ వ్యతిరేకతనైనా మనము విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని పాదాల చెంత మన హృదయమును పూర్ణముగా ఆయనకు అర్పించి ఆయన సేవించి ఆయన మహిమపరిచే జీవితాన్ని పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.